ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. త్వరగా డబ్బులు ఇవ్వమ్మా, నాకు పని ఉంది. ఇస్తున్నాను సార్. నా ఫోనే కట్ చేస్తావా? చెప్తా నీ పని. సార్ ఆ? కొంచెం రేటింగ్ ఇవ్వండి సార్. సరే ఇస్తానులే అమ్మా. ఈ ఫైనాన్స్ అతను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయాలి? వీడేంటి ఇలా ఫోటోలు క్రియేట్ చేసి పంపిస్తున్నాడు? హలో గాయత్రి గారు, నేను పంపించిన ఫోటోలు చూసారా? మ్యాటర్ చదివారా? ఇది చాలా అన్యాయం అండి. ఫైనాన్స్ తీసుకుని కట్టకుండా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేయడం న్యాయమా ధర్మమా? నేను డబ్బులు రెడీ చేసే పనిలోనే ఉన్నానండి. ఆ ముక్క నాకు మొదటిసారి ఫోన్ చేసినప్పుడు చెప్పుంటే మీకు ఆ మెసేజ్లు వచ్చుండేవి కాదు. కొంచెం బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయలేకపోయానండి. చూడండి, మీరెంత బిజీగా ఉన్నా ఈరోజు ఈవినింగ్ లోపు మాకు కట్టాల్సిన డబ్బులు కట్టేయాలి. లేదంటే మీ ఫోటోలు మీ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న అన్ని నంబర్లకి పంపిస్తాను. ఆ ఫోటోలు చూశారంటే మిమ్మల్ని రేపటి నుంచి ఉట్టి గాయత్రి అని పిలవరు, చీటర్ గాయత్రి అని పిలుస్తారు. చూడండి, మీ పరువు మీ చేతుల్లోనే ఉంది. 4 గంటలలోపు అమౌంట్ కట్టేయండి. సార్, హలో హలో సార్. దేవుడా, సాయంత్రం లోపు 15,000 ఎలా ఏర్పాటు చేయాలి? అంత డబ్బు నాకు ఎవరిస్తారు? మేడం, నన్ను ఇక్కడ జాబ్ చేయమంటారా లేదా రిజైన్ చేసి వెళ్ళిపోమంటారా? చెప్పండి మేడం. ఏమైంది సార్ ఇప్పుడు? మీరు నందా అనే ఒక పర్సన్ని తీసుకొచ్చి అతనికి సూపర్వైజర్ అనే పోస్ట్ ఇచ్చి ఆ అశ్విని గోడౌన్కి మార్చి ఇతను స్టిచ్చింగ్ క్వాలిటీ చూసుకుంటూ నాకు సపోర్ట్గా ఉంటాడని చెప్పారు. అవును చెప్పాను. ఇప్పుడు ఏమైంది? అతను నాకు సపోర్ట్ చేయడం మానేసి వర్కర్స్ అందరితో చాలా మంచిగా మూవ్ అవుతున్నాడు. నేను ఒక చెడ్డవాడిలాగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాడు మేడం. అతను వర్కర్స్తో మాట్లాడే విధానం చూస్తుంటే వర్క్ అయ్యేలా కనిపించట్లేదు మేడం. ఈ కంపెనీలో నేను ఒక సీనియర్ని, అందరినీ నా కంట్రోల్లో పెట్టుకొని ఎక్కువ వర్క్ చేయించి కంపెనీకి లాభాలు తీసుకురావాలని నేను అనుకుంటుంటే ఆ నందా వచ్చి అంతా చెడగొడుతున్నాడు. కరుణాకర్ సార్, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. అలా ఏం జరగదు. మీరేమి వరి అవ్వకండి, నేను చూసుకుంటాను కదా. అలా ఎలా వదిలేస్తాను మేడం? ఇదేం చిన్న విషయం కాదు. ఇక్కడ ఎలా పని చేయించాలో నేనే డిసైడ్ చేయాలి. ఇప్పుడు అందరితో ఇలా మాట్లాడేవాడు రేపు ఆనంది విషయంలో ఏమైనా చేస్తే అప్పుడు ఎవరు మేడం నా మాట వింటారు? ఇప్పుడు ఇతను మంచిగా మాట్లాడితే అందరికీ నా మీద భయం ఉంటుందా? మీరే చెప్పండి మేడం. నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మీరు కానీ రాజశేఖర్ సార్ కానీ నన్ను ప్రశ్నించాలంటే ఆలోచిస్తారు. అలాంటిది అతని బిహేవియర్ వల్ల వర్కర్స్ కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు మేడం. మీరిప్పుడే ఆ నందాన్ని పిలిచి వార్నింగ్ ఇవ్వండి మేడం. ఈ కంపెనీ నన్ను కాదని ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. వచ్చామా, పనిచేసామా, జీతం తీసుకొని వెళ్ళిపోయామా, ఇలాగే ఉండాలి. అతనికి అర్థమయ్యేలా చెప్పండి. నాకు అడ్డుపడితే మాత్రం నేను ఊరుకోను మేడం. ఈ కరుణాకర్ అంటే ఏంటో అతనికి చూపించాల్సి ఉంటుంది. కరుణాకర్ సార్,
మీరు చెప్పాల్సిందంతా చెప్పేశారా? ఇప్పుడు నేను మాట్లాడచ్చా? మీరు అనుకుంటున్నట్టు నంద ఎప్పటికీ మీ వర్క్ అడ్డు రాడు. మీకు అతను ఎదురు సమాధానం కూడా చెప్పడు. మేడం, నన్ను నా అధికారాన్ని ఎవరైనా కంట్రోల్ చేయాలని చూస్తే నేను ఒప్పుకోను మేడం. ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి నువ్వు టెర్రస్ మీదకి రా. సార్, మీరు కూడా నాతో పాటు రండి. ఎక్కడికి మేడం? చెప్తాను కదా, రండి. ఏంటి మేడం, నందా గురించి మాట్లాడితే నన్ను పైకి తీసుకొచ్చారు. ఫోన్లో ఎవరి గురించి మాట్లాడారు? అదిగో అతన్నే. ఆ? నందా, హాయ్ మిత్ర. మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎంత పొగరాడికి. హాయ్ నందా. ఆ? ఏంటి మేడం కూడా వీడికి హాయ్ చెప్తుంది? పదండి కరుణాకర్ సార్. ఏంటి మిత్ర, కరుణాకర్ గారికి నా మీద కోపంగా ఉన్నట్టుంది? అవును నందా, నువ్వు మంచి వాళ్ళ అందరితో మాట్లాడేసరికి కరుణాకర్ గారికి కోపం వచ్చి నా మీద కూడా సీరియస్ అయ్యారు. సార్ని కూల్ చేయడానికి, అర్థం అయ్యేలా చెప్పడానికే ఆయన్నే పైకి తీసుకొచ్చాను. ఇన్నాళ్ళు ఈ గార్మెంట్స్ కంపెనీలో కరుణాకర్ సార్కి ఒక ఫేమ్ ఉంది. వర్కర్స్ కి సార్ అంటే భయం కూడా ఉంది. ఆ భయం ఈ రోజు నీ వల్ల పోతుందేమో అని సార్ అనుకుంటున్నారు. నిజానికి నువ్వు ఇక్కడికి వచ్చింది ఆనంది జీవితాన్ని నాశనం చేయడానికని పాపం సార్కి తెలియదు కదా. అందుకే ఆయన నిన్ను మంచివాడు అనుకుంటున్నారు. నాకిచ్చిన పాత్రకు నేను న్యాయం చేయాలంటే నాకిచ్చిన క్యారెక్టర్లో నేను జీవించాలి కదా. అందుకే సార్, అందరి ముందు మంచివాడిలా నటిస్తున్నాను. అంతేకాని నేనేం మంచివాడిని కాదు. మీరు ఎంత వెతికినా నాలో మంచి అనేది కొంచెం శాంపిల్గా కూడా కనిపించదు. మేడం, ఆనంది జీవితాన్ని నాశనం చేయడానికి ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చారా? అవును సార్, ఆ? నా కోసం నా మాట కట్టుబడి తను ఇక్కడికి వచ్చాడు. ఇతను ఎవరో కాదు, నాతో పాటు కాలేజ్లో చదువుకున్న నా క్లాస్మేట్. ఓ, నందాకి నాకు మధ్య ఉన్న డీల్ ఏంటో తెలుసా మీకు? చెప్పు మిత్ర, ఎందుకు నన్ను అర్జెంటుగా కలవమని చెప్పావు? నువ్వు నాకు హెల్ప్ చేయాలి నందా. ఎప్పుడు హెల్ప్ చేయడం తప్ప ఎవరిని హెల్ప్ అడగడం తెలియని నువ్వు ఫస్ట్ టైం నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నావా? చాలా ఆశ్చర్యంగా ఉంది మిత్ర. చెప్పు, నేనేం చేయాలి? నీది కాని ఒక పాత్రలో నువ్వు జీవించాలి. ఇంట్రెస్టింగ్. నా క్యారెక్టర్ పాజిటివా నెగిటివా? నీ క్యారెక్టర్ పాజిటివ్, కానీ నువ్వు చేయబోయే పనులన్నీ నెగటివ్. నేను చేయాల్సింది డీటెయిల్గా చెప్పు మిత్ర. అన్నీ విన్న తర్వాత నేను ఆ క్యారెక్టర్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ అవుతాను. చెప్తాను.